Hello everyone, welcome to ఝాను టీవీ. 1-2024లో జరిగిన G20 సదస్సులో చర్చించిన ప్రధాన అంశం ఏది? ఏ. వాతావరణ మార్పు. బి. ఆర్థిక వ్యూహాలు. సి. ఇంటర్నెట్ గవర్నెన్స్. డి. మానవ హక్కులు. ఆన్సర్ ఏ. వాతావరణ మార్పు. 2024లో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ముఖ్యమైన మిషన్ ఏది? ఏ. చంద్రయాన్ 4. బి. గగన్యాన్. సి. ఆదిత్య. డి. మార్స్ మిషన్ 2. ఆన్సర్ సి. ఆదిత్య. 2024లో భారతదేశం నూతనంగా జారీ చేసిన చెల్లింపుల వ్యవస్థ ఏమిటి? ఏ. డిజిటల్ రూపీ. బి. కృత్రిమ మేధస్సు ఆధారిత పేమెంట్ సిస్టమ్. సి. యూపీఐ 3.0. డి. బ్లాక్ చైన్ ఆధారిత పేమెంట్. ఆన్సర్ ఏ. డిజిటల్ రూపీ. 2024లో జరిగిన ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశ జీడీపీ వృద్ధి రేటు ఎంత? ఏ. 6.1%. బి. 7.5%. సి. 5.9%. డి. 8.3%. ఆన్సర్ ఏ. 6.1%. 2024లో భారతదేశంలో రక్షణ రంగంలో నూతనంగా ప్రారంభించిన యుద్ధ నౌక ఏది? ఏ. ఐఎన్ఎస్ విక్రాంత్. బి. ఐఎన్ఎస్ విశాఖపట్నం. సి. ఐఎన్ఎస్ ధ్రువ్. డి. ఐఎన్ఎస్ వరుణ్. ఆన్సర్ బి. ఐఎన్ఎస్ విశాఖపట్నం. 2024లో భారతదేశంలో అత్యధికంగా చర్చించిన టెక్నాలజీ ట్రెండ్ ఏది? ఏ. కృత్రిమ మేధస్సు AI. బి. మెటావర్స్. సి. 5G నెట్వర్క్. డి. బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఆన్సర్ ఏ. కృత్రిమ మేధస్సు AI. 2024లో భారత్ నుంచి ఐక్యరాజ్య సమితి UN భద్రతా మండలిలో నియమించబడిన పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఎవరు? ఏ. శ్యామ్ సరణ్. బి. రాజీవ్ చంద్రశేఖర్. సి. సుబ్రహ్మణ్యం జయశంకర్. డి. రుచిరా కంబోజ్. ఆన్సర్ డి. రుచిరా కంబోజ్. 2024లో ఎలన్ మస్క్ స్థాపించిన టెక్ కంపెనీ స్పేసెక్స్ మొదటి మానవ సాహసిక రాకెట్ ప్రయాణం ఏ గ్రహం వైపు సాగింది? ఏ. చంద్రుడు. బి. మార్స్. సి. అస్ట్రాయిడ్ బెల్ట్. డి. వెనస్. ఆన్సర్ బి. మార్స్. 2024లో భారతదేశపు పార్లమెంటు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు? ఏ. నిర్మలా సీతారామన్. బి. పీయూష్ గోయల్. సి. అజిత్ పవార్. డి. అనురాగ్ ఠాకూర్. ఆన్సర్ ఏ. నిర్మలా సీతారామన్. 2024లో భారతదేశం ఏ సైనిక వేదికతో ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు జరిపింది? ఏ. రష్యా. బి. అమెరికా. సి. ఫ్రాన్స్. డి. చైనా. ఆన్సర్ బి. అమెరికా. 2024లో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది? ఏ. చైనా. బి. భారతదేశం. సి. ఇండోనేషియా. డి. యునైటెడ్ స్టేట్స్. ఆన్సర్ బి. భారతదేశం. 2024లో భారతదేశం ఏ దేశం నుండి అత్యధికంగా సహజ వనరులను దిగుమతి చేసుకుంది? ఏ. యునైటెడ్ స్టేట్స్. బి. సౌదీ అరేబియా. సి. రష్యా. డి. చైనా. ఆన్సర్ సి. రష్యా. 2024లో భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నగరం ఏది? ఏ. బెంగళూరు. బి. హైదరాబాద్. సి. గుర్గావ్. డి. ముంబై. ఆన్సర్ బి. హైదరాబాద్.
14 2024లో నూతనంగా ఏర్పాటు చేయబడిన పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించిన ఇంటి సంఖ్య ఎంత? ఏ 10 లక్షల ఇళ్ళు, బి 12 లక్షల ఇళ్ళు, సి 15 లక్షల ఇళ్ళు, డి 18 లక్షల ఇళ్ళు. ఆన్సర్ డి 18 లక్షల ఇళ్ళు. థాంక్ యూ ఫర్ వాచింగ్.